కృష్ణార్పణమస్తు. భగవద్గీత 2వ అధ్యాయం 50వ శ్లోకం. బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగః కర్మసు కౌశలం. శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు: వివేకముతో ఈ ఫలాసక్తి రహిత కర్మశాస్త్రమును ఆచరణలో పెట్టినవాడు ఈ జన్మలోనే పుణ్యపాపములను రెంటినీ త్యజించును. కాబట్టి నైపుణ్యంతో సరి అయిన దృక్పథంతో పనిచేయటం అనే యోగ అభ్యాసము చేయుము అని అన్నారు. తరచుగా కర్మశాస్త్రం విన్న పిదప జనులు ఒక సందేహం వ్యక్తం చేస్తారు: ఫలితాలపై ఆసక్తి లేదా మమకారం వదిలేస్తే వారి కార్యనిర్వహణ శక్తి తరిగిపోదా అని. స్వార్థ ప్రయోజనాలను విడిచి పనిచేస్తే మన పనిలోని నాణ్యత ఏమాత్రం తగ్గదని, పైగా మన నైపుణ్యత ఇంకా మెరుగవుతుందని శ్రీకృష్ణుడు అంటున్నాడు. తన చికిత్స ప్రక్రియలో రోగులను కత్తితో కోసే ఒక చిత్తశుద్ధి గల శస్త్రచికిత్సా వైద్యుడిని ఉదాహరణగా మనం పరిశీలిద్దాం. అతను తన విధిని సమత్వ బుద్ధితో నిర్వర్తిస్తాడు. రోగి బ్రతికినా లేదా ఒకవేళ మరణించినా అతడు చెలించడు. అతడు తన విధిని సమత్వ బుద్ధితో నిర్వర్తిస్తాడు. రోగి బ్రతికినా లేదా ఒకవేళ మరణించినా అతడు చెలించడు. ఎందుకంటే అతను తన ధర్మాన్ని నిస్వార్థంగా తన శక్తి మేర ఫలితంపై మమకారం లేకుండా చేస్తున్నాడు. కాబట్టి ఒకవేళ శస్త్రచికిత్స ప్రక్రియలో రోగి మరణించినా ఆయనకు హత్య చేసిన అపరాధ భావన రాదు. కానీ అదే వైద్యుడి ఏకైక బిడ్డడికి చికిత్స చేయవలసి వస్తే అతను ఆ పని చేసే ధైర్యం ఉండదు. ఫలితముపై ఉన్న మమకారం వల్ల శస్త్రచికిత్స సరిగ్గా చేయలేనేమో అని భయం ఉంటుంది. కాబట్టి వేరొక వైద్యుడిని ఆశ్రయిస్తాడు. ఫలితములపై ఉన్న మమకారం మన నైపుణ్యాన్ని పెంచదు, పైగా మన సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది అని దీని ద్వారా మనకు తెలుస్తున్నది. దీనికి బదులుగా మమకారము లేదా బంధము లేకుండా పనిచేస్తే భయం, ఆందోళన, చికాకు, ఉద్విగ్నత లేదా గాబరా లేకుండా మన గరిష్ట నైపుణ్య సామర్థ్యంతో మనం పనిచేయవచ్చు. అదేవిధంగా అర్జునుడి స్వంత ఉదాహరణ కూడా ఫలితములపై మమకారం విడిచిపెడితే అది తన సామర్థ్యం మీద ప్రతికూల ప్రభావం ఏమీ చూపదని తేటపరుచుచున్నది. భగవద్గీత వినకముందు అర్జునుడు రాజ్యం కోసం యుద్ధం చేయగోరాడు. శ్రీకృష్ణుని ద్వారా భగవద్గీత విన్న తర్వాత అతను భగవంతుని పట్ల కర్తవ్యంగా శ్రీకృష్ణుడి ప్రీతి కోసం యుద్ధం చేశాడు. అతను అప్పటికీ వీరయోధుడే, కానీ తన అంతర్గత దృక్పథం లేదా ప్రేరణ మారిపోయింది. అతను మరింత ఉత్సాహంతో పోరాడాడు, ఎందుకంటే తన పని ఇప్పుడు ప్రత్యక్ష భగవత్ సేవ అయిపోయింది కాబట్టి. జై శ్రీకృష్ణ.